నమస్తే, నేను మీ సహేలి ప్రవీణారెడ్డి, నెల్లూరు జిల్లా మహిళా మోర్చా బీజేపీ. నిజమైన దేశభక్తి అంటే ఆగస్టు 15 రోజు ఫ్లాగ్ ఎగరవేయటం, సెల్యూట్ చేయటం, చాక్లెట్లు పంచుకోవటం ఇదేనా? లేక దేశ సరిహద్దుల్లో సోల్జర్తో కలిసి పోరాటాలు చేయటం ఇదేనా? కాదండి, ఇది మాత్రమే దేశభక్తి అని అనిపించుకోవటం. ప్రపంచ దేశాలతో పోటాపోటీగా పరుగులెడుతున్న మన భారతదేశం యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ అనేది మన దేశాభివృద్ధి కీలకమైనది. ఏ రోజైనా ఆలోచించారా దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పటిష్టంగా ఉంటుందో అని? మొన్న మధ్య మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సందేశాన్ని ఇచ్చారు. 121 కోట్ల మంది జనాభాలో కేవలం 10% జనాభా రోజుకు 10 రూపాయలు పెట్టి ఒక కూల్ డ్రింక్ తాగితే ఆ కూల్ డ్రింక్ సంబంధించిన అమౌంట్ అనేది 3600 కోట్లుగా ఆయా వ్యాపార సంస్థకు చేరుతాయి. ఇదే విధంగా పెప్సీ కోలాలు కూడా రోజుకు 7,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని మన నుంచి పొందుతూ ఉన్నాయి, కేవలం కూల్ డ్రింక్స్ వాడకం వల్ల. ఇలా విదేశీ కూల్ డ్రింక్స్ని వాడే బదులు మన స్వదేశీ రైతులు పండించిన స్వహస్తాలతో తయారు చేసిన ఈ కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం ఇలాంటివి పండ్ల రసాలు కానీ మనం ఉపయోగించినట్లయితే రైతులకు మద్దతు ధర ఇచ్చిన వాళ్ళమే అవుతాం, రైతుల ఆత్మహత్యల్ని అరికట్టిన వాళ్ళమే అవుతాం. ఈ కోణంలో ఏ రోజైనా ఆలోచించారా మన వ్యవసాయ రంగం పటిష్టం చేయటం మన చేతుల్లోనే ఉందని? ఇదే కోణంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచించారు కాబట్టి మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటూ స్వదేశీ ఉత్పత్తుల్ని స్వదేశంలో తయారు చేయండి, ఆ విధంగా ఉత్పత్తి అయిన ఉత్పత్తులనే వాడండి, విదేశీ వస్తువులను బాయ్కాట్ చేయండి అని చెప్తూనే ఉన్నారు. ఆ రోజు క్విట్ ఇండియా అంటూ మనం బ్రిటిషర్స్ని ఎంతో ధైర్యంతో మన దేశం నుంచి పారద్రోలాం. కానీ నేడు విదేశీ వస్తువులు మన దేశంలో ఎంతగా నాటుకుపోయి ఉన్నాయనంటే మన దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేలాగా. ఒక 90 రోజులు వరుసగా స్వదేశీ ఉత్పత్తులను వాడుతూ విదేశీ ఉత్పత్తులను బాయ్కాట్ చేసినట్లయితే మన దేశము ప్రపంచ దేశాల్లో 2వ ఆర్థిక ధనిక దేశంగా నిలబడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇది వారి సలహా కూడా. ఇకనైనా స్వదేశీ ఉత్పత్తుల్ని ఉపయోగిస్తూ విదేశీ ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేస్తే మనుగడ లేని ఏ వ్యాపారం కూడా, ప్రజల మనుగడ లేని ఏ వ్యాపారము కూడా మనసాలదు. ఇందులో మనమే ప్రభుత్వాలమై ఆర్థిక వ్యవస్థ నడిపించిన వాళ్ళం అవుతాం. మీరు కూడా విదేశీ ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేయండి, స్వదేశీ ఉత్పత్తుల్ని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల్ని మాత్రమే వాడండి. ధన్యవాదాలు.